బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ ఆరోపణలకు బలం చేకూరేలా అన్నట్లుగా ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో భాగంగా బీహార్ ఎన్నికల్లో రామ్ విలాస్కు చెందినటువంటి లోక్ జనశక్తి పార్టీ సమస్తీపూర్ లోక్సభ సభ్యురాలు శాంభవి చౌదరికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దీంతో ఓట్ చోరీ ఆరోపణలకు సాక్ష్యం ఇదిగో అంటూ కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. తాను ఓటు వేసినట్లు మీడియా ముందు చేతివేలికి ఉన్నటువంటి ఇంక్ మార్కును చూపించే క్రమంలో ఆమె తన 2 వేళ్లను చూపించారు. ఇందులో భాగంగా తొలుత కుడి చేతి వేలిని చూపించిన ఆమె ఆ తర్వాత దాన్ని కిందకి దించి ఎడమ చేతి వేలిని చూపారు. అయితే ఆ 2 చేతి వేళ్లకు ఇంకు మార్కు ఉండడం గమనార్హం. ఇదే సమయంలో ఆమె పక్కన ఆమె తండ్రి బీహార్ మంత్రి అశోక్ చౌదరి, తల్లి నీతా చౌదరి కూడా ఉన్నారు. వారిద్దరూ ఒకే చేతి వేలిని మాత్రమే చూపగా శాంభవి మాత్రం 2 చేతి వేళ్లను చూపించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రాహుల్ గాంధీ ఆరోపణలకు ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు ఇదిగో అన్నట్టుగా వారు సాక్ష్యాలు ఇచ్చినట్లుగా కూడా కనపడుతోంది. ఏంటి అసలు జరిగినటువంటి పరిణామానికి సంబంధించి ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? మేము చెప్పింది కరెక్ట్గా ఓట్ చోరీ జరుగుతుందనే దానికి ఇదిగో సాక్ష్యం అనేటువంటి ఒక వీడియో అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి పరిణామాలు? మురళి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత, పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత ఏదైతే ఉన్నారో రాహుల్ గాంధీ పదే ఎన్నికల సంఘం పైన, బీజేపీ పైన ఆరోపణలు చేస్తున్నారు. ఈసీ ఓట్ చోరీకి పాల్పడుతూ బీజేపీని అనధికారికంగా అధికారంలోకి తీసుకురావడానికి ఈసీనే ప్రయత్నం చేస్తుంది, ఈసీనే ఓట్ చోరీకి పాల్పడుతుంది. ఈసీ ద్వారానే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఎన్నికల కమిషనే దోహదం చేస్తుంది అంటూ రాహుల్ గాంధీ పలు రాష్ట్రాల్లో బహిరంగ సభలు, ప్రెస్ మీట్లు పెట్టి ఆయన సమావేశాలు నిర్వహించి ఓట్ చోరీకి ఇవిగో ఆధారాలంటూ ఆయన ప్రత్యక్షంగా మీడియా ముందు చూపించిన తర్వాత ఆయన ఎన్నికల కమిషనర్ కు ఆ ఆధారాలు పంపిస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఎన్నికల సంఘము రాహుల్ పంపించిన ఆధారాలను కరెక్ట్ అంటూ ఏ రోజు చెప్పిన పరిస్థితి లేదు. అవి ఆరోపణలు మాత్రమే, వాటికి ప్రామాణికత లేదు, వాటికి సాక్ష్యాధారాలు లేవంటూ పదే ఈసీ క్లారిటీ ఇస్తుంది. అయితే నిన్న ఏదైతే జరిగిందో బీహార్ ఎన్నికల్లో కూడా సమస్తీపూర్ సంబంధించిన ఎల్జేపీ ఎంపీ ఎంపీ కూతురు 2 చోట్ల ఓటేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆమె వేలు చూపించినప్పుడు కూడా కుడి చేతి వేలుకు ఇంకు సిరా ఉంది, ఎడమ చేతి వేలుకి ఇంకు సిరా ఉంది. ఇంతకు మించిన సాక్ష్యాధారం కావాలా అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తున్నారు. ప్రత్యక్షంగా ఒక ఎంపీ కూతురు 2 చోట్ల ఓటేస్తే ఇది ఓట్ చోరీ కాదా? ఓట్ చోరీకి బీజేపీ పాల్పడలేదా? ఓట్ చోరీకి బీజేపీని దగ్గరుండి ప్రోత్సహిస్తుందంటూ ఈసీ ప్రోత్సహిస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ అంశాలపై ఖండించింది. ఆమె కుడి చేతి ఎడమ చేతి వేలుకు ఇంకు పూశారు, రెండోసారి మర్చిపోయి కుడి చేతికి వేలుకు ఇంకు సిరామార్కు పెట్టారంటే ఈసీ ఇచ్చిన వివరణను అటు కాంగ్రెస్ కానీ, దేశంలో ఉన్న ప్రతిపక్షాలు కానీ ఈసీపై ఎదురుదాడి చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ కు చట్టబద్ధత ఉంది, ఎన్నికల కమిషన్ కు స్వతంత్రత ఉంది. అయితే ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలను చూసినప్పుడు బీజేపీకి ఈసీ అమ్ముడు పోయిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే ఎన్నికల కమిషన్ నియామవళిలోనే ఎన్నికల కమిషన్ల ప్రాసెస్ లో కూడా 3 ఎన్నికల అధికారులు ఉంటారు. అయితే బీజేపీ 2024 ఎన్నికలకు ముందు కేవలం ఒక ఎన్నికల కమిషన్ నియమించింది, మిగిలిన 2 ఎన్నికల కమిషన్ నియమించుకోకుండా కాలయాపన నడిపింది. ఎందుకంటే ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు మరో కమిషన్ రాజీనామా చేశారు. అప్పుడు కేవలం 3 ఎన్నికల కమిషన్ ఉండాల్సిన చోట ఒకే ఎన్నికల కమిషన్ ఉండడంతో ఒక ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఫైనల్ కాబట్టి ఈసీని అడ్డం పెట్టుకొని బీజేపీ గేమ్ ఆడుతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల ఓట్ చోరీకి ఈసీతో పాటు ఈ బీజేపీకి అనధికారికంగా ఈసీ దోహదపడుతుందంటే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది, కాంగ్రెస్ సాక్ష్యాధారాలు కూడా చూపిస్తుంది. కర్ణాటకకు సంబంధించిన ఆధారం చూపించింది. బీహార్ ఎన్నికలకు ముందు రోజు ఏదైతే ఉందో ఆ రోజు హర్యానా ఎన్నికల్లో 25 లక్షల ఓట్ చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. అందుకు తగ్గట్టు సాక్ష్యాలు చూపించారు. ఏదైతే బ్రెజిల్ మోడల్ కు సంబంధించిన మోడల్ ని 22 చోట్ల బ్రెజిల్ నుంచి వచ్చి ఓటేసిందంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చ. ఈసీ అంశాన్ని కూడా కాంగ్రెస్ చెప్తుంది ఏంటంటే ఈసీ అంశాన్ని కూడా కప్పిపుచ్చుకునేటువంటి
ప్రయత్నం చేస్తోంది అని అంటే అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది కదా. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? మురళి, రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రశ్న కాదు, దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషనర్ పనితీరుపై పలు అనుమానాలు ఉన్నాయి, పలు ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 12.5% పోలింగ్ శాతం పెరిగింది. సాయంత్రం 5 గంటలకున్న పోలింగ్ శాతము రాత్రి 9 గంటల తర్వాత పోలింగ్ శాతం పెరిగిందంటూ ఏదైతే ఈసీ ఇచ్చిన నివేదికను చూసిన తర్వాత ప్రతిపక్ష వైసీపీ కూడా బిత్తరపోయింది ఈ వ్యవహారాన్ని చూసి. ఈ 5 గంటలకు క్యూలో ప్రజలు ఉన్నదెంత, అక్కడ జరిగిన ఓటింగ్ ఎంత అనే దానిపైన ఏదైతే వైసీపీ ఉందో వైసీపీ చేస్తున్న ఆరోపణలు వైసీపీ కోర్టుకెళ్ళింది. అందుకు తగ్గట్టు ఏదైతే ఈవీఎం కు సంబంధించిన స్లిప్పులు అడిగారో ఆ స్లిప్పులు కూడా 40 రోజుల్లో కాల్చివేయడం కూడా పలు అనుమానాలకు దారితీసింది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడ ఎన్నికల కమిషనర్ పనితీరు పైన స్పష్టమైన అనుమానాలు ఉన్నాయి. ఆ సంబంధించిన పార్టీ నేతలు కూడా కోర్టులో పోరాటాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. దేశవ్యాప్తంగా బీహారు, హర్యానా, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఓటు చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మాకు రావాల్సిన ఎంపీ సీట్లు రాలేదు, కర్ణాటకలో మాకు రావాల్సిన 21 ఎంపీ సీట్లు అయితే కేవలం మేము 13 సీట్లకు పరిమితమయ్యాము. ఏదైతే రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్ లాంటి రాష్ట్రాల్లో మాకు రావాల్సిన సీట్లు రాలేదు. ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు రావడానికి ఎన్నికల కమిషనరే బాధ్యత వహించాలి, ఎన్నికల కమిషనరే ఓటు చోరీకి పాల్పడినారు. కాబట్టి దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఈసీ పనిచేస్తుంది. ఈసీకి సంబంధించిన ఆధారాలు ప్రతిపక్ష పార్టీ నేత, పార్లమెంటు నేత రాహుల్ గాంధీ పదే సాక్ష్యాలు ఇచ్చినా కూడా ఈసీ ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకెళ్ళదు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి ఈసీ కారణం అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆధారాలు ఇస్తుంది, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇందుకు తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక చేస్తుంది. ఎన్నికల కమిషనర్ పనితీరు పైన అనుమానాలు ఉన్నప్పుడు ఇక్కడ ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయనే క్లారిటీ ప్రజలకు లేదు. ప్రజలకు కూడా ఎన్నికల కమిషన్ మీద తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి ఎన్నికల కమిషన్ ఎక్కడా ప్రయత్నం చేయలేదు. రాహుల్ గాంధీ పదే ఆరోపణలు చేసిన ఫామ్ 17A ఇచ్చాము. ఓటర్ వెరిఫికేషన్ లో ఒక ఓటర్ ను తొలగించాలంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఏదైతే ఓటీపీ ఉందో ఆ ఓటీపీ ఎన్నికల కమిషన్ దగ్గర ఓటీపీ 2 ఒకటే అయితే ఎన్నికల కమిషన్ ఓటు తొలగిస్తుందంటూ లేటెస్ట్ గా తీసుకొచ్చిన రూల్. అయితే ఈ రూల్ కూడా కేవలం రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలు చేసిన తర్వాతనే ఎన్నికల కమిషన్ స్పందించింది, కొత్త రూల్ తీసుకొచ్చింది. గతంలో ఏదైతే ఉందో ఈవీఎం పైన ఏదైతే అభ్యర్థి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండేది, ప్రస్తుతం అయితే ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిన కొత్త నియమావళిలో అభ్యర్థి కలర్ ఫోటో కూడా ఇచ్చారు. ఈ సంస్కరణలు కానీ ఈ మార్పులు కానీ కేవలం పదే రాహుల్ గాంధీ ఈసీ పనితీరు మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలు వ్యక్తం చేసేప్పుడు వాటిని కౌంటర్ ఇస్తున్న ఈసీ తర్వాత జరిగిన మార్పులు కూడా కేవలం రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు. ఈ ఈసీ పైన రాహుల్ గాంధీ విజయం అని కూడా కొన్నిసార్లు మీడియా ప్రచారం చేసింది. అంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వీడియోకి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలకి ఇదిగో సాక్ష్యం అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. చూడాలి నిజంగా రాహుల్ గాంధీ ఈ అంశంలో సక్సెస్ అయ్యారని అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయనేటువంటి చర్చ అయితే ప్రధానంగా జరుగుతోంది. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది. అలాగే ఈ అంశానికి సంబంధించినటువంటి వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె 2 సార్లు ఓటు వేశారనడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏం కావాలంటూ కూడా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి చెప్తోంది. ఒకసారి ఒక ఓటు వేసినటువంటి వ్యక్తికి 2 వేళ్లకు ఇంకు గుర్తులు ఎలా ఉంటాయని ప్రశ్నిస్తోంది. దీన్నే బీజేపీ మార్క్ ఓట్ చోరీ అంటారని కూడా మండిపడుతోంది. ఇక దీనికి సంబంధించినటువంటి వీడియో నెట్టింట వైరల్గా మారడం, నెటిజన్లు ఈసీని ఒక రేంజ్లో విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్న వేళ పాట్నా జిల్లా ఎన్నికల అధికారులు స్పందించారు. శాంభవి చౌదరి ఒకే పోలింగ్ బూత్లో ఓటు వేశారని, అయితే పొరపాటున ఆమె 2 చేతి వేళ్లకు ఇంకు వేశారని చెప్పుకొస్తున్నారు. అయితే అలా ఎలా 2 వేళ్లకు ఇంకు వేస్తారని నెటిజన్లు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సందర్భంగా పూణేకు చెందిన మహిళా న్యాయవాది ఊర్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫీ కాస్త వివాదాన్ని రాజేసింది. ఈ పోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ ఆరోపణలకు ఆజ్యం పోసింది. సదరు మహిళా న్యాయవాది తన చేతి వేలికి ఉన్న సిరాను చూపుతూ నేను మోదీ కోసం ఓటు వేశాను, బీహార్ ప్రజలు కూడా ఓటు వేయాలంటూ ఓ సెల్ఫీని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఇది కాస్త వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ పోస్టు చూసిన వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె పాత ఫోటోల కోసం నెట్టింట గాలింపు మొదలుపెట్టారు. చివరకు సదరు మహిళా న్యాయవాది గతంలో పూణేలో ఓటు వేసినప్పుడు పోస్ట్ చేసిన సెల్ఫీని తవ్వి తీసి పూణే మహిళ
బీహార్లో ఎలా ఓటు వేసిందంటూ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఓటర్లను తరలిస్తోందనడానికి ఇదే నిదర్శనమంటూ మండిపడుతున్నారు. తన సెల్ఫీ దేశ రాజకీయాల్లో చిచ్చు రాజేయడంతో ఊర్మిళ దీనిపై స్పందించారు. తాను బీహార్ ఓటర్లను ఓటు వేసేలా ప్రేరేపించడం కోసం మాత్రమే ఎక్స్లో సెల్ఫీ పోస్ట్ చేశానని, తాను బీహార్లో ఓటు వేయలేదని ఊర్మి చెప్పుకొచ్చారు. కానీ ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రేష్మా ఆలం స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో ఓటింగ్ అనేది బీజేపీకి కొత్త స్టార్టప్ మాత్రమే కాదు, నూతన పెట్టుబడిదారు కూడా అంటూ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలో ఓటు వేసిన ఊర్మి ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసింది. ఇది ఓట్ చోరీ కాక మరేంటని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత అతుల్ లోంధే పాటిల్ కూడా మండిపడ్డారు. అయితే ఈ వివాదంపై ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశంపై స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో హర్యానాలో పదుల సంఖ్యలో ఓట్లున్నాయంటూ రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా పూణే న్యాయవాది సెల్ఫీ వైరల్ కావడంతో ఎన్నికల పారదర్శకతకు సంబంధించి అనేక అనుమానాలకు తావిస్తోంది.